కేరళ ఇప్పుడు ప్రకృతి ప్రకోపంతో అతలాకుతలమవుతోంది. భారీ వర్షాల కారణంగా కొండ చర్యలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. దీంతో భారీ సంఖ్యలో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ శిథిలాల కింద పడి ఇప్పటికే చాలా మంది అసువులు బాశారు. ఇంకా వందల సంఖ్యలో ఉన్నారని భావిస్తున్న బలగాలు పెద్ద ఎత్తున సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, మండుకై, చురల్మల ప్రాంతాల్లో ఈ విలయం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ విపత్తు తీవ్రతకి 160 మంది మృతి చెందినట్లుగా కేరళ ప్రభుత్వం వెల్లడించింది. అర్ధరాత్రి 1 గంట సమయంలో ముండకై ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టింది. కొంతమంది బాధితులను సమీపంలోని చురల్మల స్కూల్ వద్ద ఏర్పాటు చేసిన సహాయక శిబిరానికి పంపించారు. అయితే ప్రమాదవశాత్తు తెల్లవారుజామున 4 గంటలకు ఈ స్కూల్ సమీపంలో మరోసారి కొండ చర్యలు పడ్డాయి. దీంతో శిబిరం సహా చుట్టుపక్కల ఇల్లు, దుకాణాలు బురదలో కొట్టుకుపోయాయి. ఇక్కడే నివాసం ఉంటున్న 600 మంది వలస కార్మికులు ఏమయ్యారో ఎవరికీ అంతుపట్టని పరిస్థితి ఉంది. అధికారుల్లోనూ ఈ విషయంలో క్లారిటీ లేక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 36 గంటలుగా ఎడతెరిపి లేని కుండపోత వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. అంతేకాకుండా ఎక్కడికక్కడ కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. వరద నీటితో కలిసి కొండ చర్యలు బురద రూపంలో కొట్టుకురావడంతో శిథిలాలు భారీగా పెరిగిపోతున్నాయి. 1-2 పెద్ద ఘటనలు గుర్తించిన అధికారులు వాటి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కానీ కేరళ రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు వరదలు వచ్చి పడుతున్నాయి. ఈ వరదల్లోనూ చాలా మంది కొట్టుకుపోయారు. కొండ చర్యలు విరిగి పడటంతో వందల సంఖ్యలో ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక వాహనాలు కొట్టుకుపోయాయి. చురల్మలలో కొంత భాగం తుడిచిపెట్టుకుపోయింది. అనేక మంది శిథిలాల కింద చిక్కుకొని సాయం కోసం ఆర్తనాదాలు చేస్తున్నారు. వీరిని కాపాడేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్ సాయంతో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ఎడతెరిపిలేని వర్షం కారణంగా సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం ఏర్పడుతోంది. వరద, బురద ప్రవాహంతో వందల మంది కొట్టుకుపోయినట్లు సమాచారం. వారి ఆచూకీ కోసం సహాయక బృందాలు గాలింపు చేపడుతున్నారు. డ్రోన్లు, జాగిలాలతో అన్వేషణ సాగిస్తున్నారు. మరోవైపు వయనాడ్ విపత్తు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం రేపటి నుంచి 2 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించింది. కేరళలోని వయనాడ్లో ప్రకృతి విలయతాండవం చేస్తోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ టీవీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. టీవీ రావు. కేరళలో ప్రకృతి ప్రకోపంతో కేరళ మొత్తం అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి 5 జిల్లాల్లో చురామల్, ముక్కడై, అలాగే వయనాడ్ ఈ జిల్లాల్లో ప్రధానంగా వరద బీభత్సంతో స్థానికంగా ఉన్నటువంటి ఎక్కడికక్కడ ఉన్నటువంటి కొండ చర్యలు విరిగిపడడంతో సమీపంలోని ఇళ్లన్నీ కూడా నేలమట్టమైపోయాయి. ఇవన్నీ కూడా ప్రధానంగా గతంలో చూస్తే కేవలం వరదలతోనే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ఈ వరదలు భారీగా ముంచెత్తాయి, కొన్ని మరణాలు కూడా సంభవించాయి. అయితే ఈసారి వినూత్న రీతిలో అరేబియా మహాసముద్రంలో తలెత్తినటువంటి ఉష్ణోగ్రతల ప్రభావంగా మేఘాలు తీవ్రస్థాయికి వెళ్ళడం, మేఘాల తీవ్రత నేపథ్యంలో భారీ వర్షాలు కుండపోత వర్షాలుగా మారడం, ఈ నేపథ్యంలో ఇక్కడ పెద్ద ఎత్తున మరణ మృదంగం మన కళ్లకు కట్టినట్టు కనిపిస్తోంది. ప్రధానంగా కేరళ వ్యాప్తంగా చూస్తే వరదలు రావడం ఇక్కడ సహజమే అయినా కూడా ఈసారి జరిగినటువంటి పరిణామం అయితే కనుక కన్నీరు తెప్పించేలా ఉంది. ప్రధానంగా ఇక్కడ వరదలు వస్తున్నాయని ఎవరి ఇళ్లలో వాళ్ళు తలదాచుకొని జాగ్రత్తగా ఉన్నారు. మరికొంతమంది పల్లపు ప్రాంతాల నుంచి మరికొంతమందిని సురక్షిత ప్రాంతాలకి తరలించారు. అయితే ఇక్కడ సురక్షిత ప్రాంతాలకి తరలించినటువంటి ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఓ కొండ చర్య విరిగిపడడంతో అక్కడి నుంచి వచ్చినటువంటి వరద నీరు మరో కొండలపైకి దూకడం, ఆ కొండలు కూడా కొండ చర్యలు విరగడం, ఆ సమీపంలో ఉన్నటువంటి ఆ గ్రామం మొత్తం కూడా నేలమట్టమైపోయింది. ఇప్పుడు చూస్తే కనుక ఆ గ్రామం ఆనవాళ్ళు కూడా కంటికి కనిపిస్తున్న పరిస్థితి లేదు. అయితే ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాలంతా ఏమైపోయారు? ఆ గ్రామంలో ఉన్నటువంటి జనాలు ఆ కొండలో ఉన్నటువంటి రాళ్ళు, బురద మొత్తం కూడా ఇళ్లపై దూకడం, ఇళ్లను ధ్వంసం చేయడం, ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారిలో ఎవరు కూడా ప్రాణాలతో కనిపించినట్టు ఇంతవరకు కూడా దాఖలాలు కనిపించట్లేదు. ఇప్పటికే ఆ బురదలో కూరుకుపోయినటువంటి వారైతేనేమి, కేవలం తలలు మాత్రమే కనిపించే కొన్ని మృతదేహాలు, చేతులు కనిపించే మృతదేహాలు, కాళ్ళు కనిపించే మృతదేహాలు, ఈ విధంగా మృతదేహాలని కనిపెట్టి వారిని ఐడెంటిఫై చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మరి ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. వెంటనే రెడ్ అలర్ట్ ప్రకటించింది. అధికారులందరూ కూడా విధులకు తప్పనిసరిగా హాజరు కావాలి. సెలవులు అందరికీ రద్దు చేసింది. ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలన్నీ కూడా తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు సెలవులు ఇచ్చింది. మృతులకు సంతాప దినాల్లో ప్రకటించింది. మరోవైపు ఈ మొత్తం వ్యవహారంతో కేంద్రం కూడా కదిలి వచ్చిన నేపథ్యంలో త్రివిధ దళాలన్నీ కూడా ఆయా ప్రాంతాలకు వెళ్ళి సహాయక చర్యలు ముమ్మరం చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సహాయక శిబిరాలు కూడా ఎక్కువగా ఏర్పాటు చేయడం, ఆ శిబిరాలకు తరలించడం, ఉన్న జనాభాను కాపాడుకునే ప్రయత్నం ఏదైతే త్రివిధ దళాలు చేస్తున్న పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి తరలి వచ్చాయి. దీనికి తోడు ఇకన భారతీయ వాయు వ్యవస్థ కూడా అక్కడ మోహరించింది. అయితే ప్రస్తుతం వానలు ఇంకా తగ్గిన ముఖాన పట్టలేదు. దాదాపుగా 36 గంటలుగా ఎడతెరపని కుండపోత వర్షాల దెబ్బకు అక్కడ సహాయక చర్యలు కూడా ముమ్మరంగా సాగేటటువంటి పరిస్థితి లేదు. ఇప్పటికే కొనుబిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారి ఆర్తనాదాలు సెల్ ఫోన్లో రికార్డులు బయటికి వచ్చాయి. అవి పెద్ద ఆర్తనాదాలుగా ఉన్నాయి. దీంతో ప్రభుత్వం మరింతగా అలర్ట్ అయిపోయింది. మరి ఎక్కడ చూసినా కూడా రక్షించండి అంటూ అనేవారు, బండరాళ్ళ కింద చిక్కుకున్నవారు, అలాగే ఇళ్ల శిథిలాల కింద చిక్కుకున్నవారు, బురదలో కొనుబిరితో కొట్టుకుంటున్నటువంటి వారు, ఇదంతా ఒక ఎత్తు అయితే కొండ ప్రాంతాల్లో ప్రధానంగా ఉండేటటువంటి ఏనుగులు, జింకలు, లేడి, దుప్పిలు ఇవన్నీ కూడా ఈ వరద నీటిలోనే కొట్టుకు వచ్చినటువంటి పరిస్థితి. ప్రధానంగా కొండలో ఉండేటటువంటి ఆకులు అలములు తింటూ బ్రతికే ఏనుగులైతే గనక
అంత పెద్ద పెద్ద జీవరాశులు కొలాప్స్ అయిపోయినటువంటి పరిస్థితి ఇక్కడ కళ్ళకు కనిపిస్తుంది. దాదాపుగా ఈ వరదల నేపథ్యంలో ఒక ఇంటిలో పునరావాసం కోసం తరలించినటువంటి వందలాది మందిపై విరుచుకుపడినటువంటి కొండ చర్యల నేపథ్యంలో దాదాపుగా ఇప్పటికే 200కు చేరువలో మృతదేహాలు లభ్యమయ్యాయి. ఇంకా ఇవి ఎంతకు వెళ్తాయో అర్థం కానిటువంటి పరిస్థితి. అంతేకాకుండా దాదాపుగా ఏదైతే వలస కూలీలుగా వచ్చినటువంటి సమీపంలోని కర్ణాటక, ఆంధ్ర, ఇటువైపు తమిళనాడు ఆయా ప్రాంతాల నుంచి తరలి వెళ్ళినటువంటి వలస కూలీలు దాదాపుగా 600 మంది ఆచూకీ ఇంతవరకు కనబడలేదు. ఈ 600 మంది ఏమైపోయారు, వారి అడ్రస్లు ఎక్కడ, వారు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు అనేటటువంటిది ఇంతవరకు ఎక్కడా కూడా ఆచూకీ లేదు. దీంతో స్థానికంగా ఉన్న రెవెన్యూ అలాగే పోలీసు సిబ్బంది ఆందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఈ మొత్తం వ్యవహారంపై ఇప్పుడు కేంద్రంలో పార్లమెంట్లో కూడా పెద్ద ఎత్తున దీనిపై చర్చ జరిగింది. ఏదైతే అరేబియా మహాసముద్రంలో ఏర్పడినటువంటి వాతావరణ అసమతుల్యత కారణంగా ఉష్ణోగ్రతలు భారీగా వేడెక్కడం, అరేబియా సముద్రంలో వేడెక్కినటువంటి ఈ ఉష్ణోగ్రతల నేపథ్యంలో పెద్ద ఎత్తున ఇక్కడ మేఘాలు కూడా భారీగా రావడం, ఈ మేఘాలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆ ఉష్ణోగ్రతలకు ఏదైతే పీడనం ఎక్కువైన నేపథ్యంలో ఆ వేడి ఏదైతే నీరు అంతా ఆవిరిగా మారిపోయి మేఘాలు స్వీకరించుకున్నటువంటి తరుణంలో పెద్ద ఎత్తున ఇక్కడ వర్షాలు పడడానికి ప్రధాన కారణమని వాతావరణ నిపుణులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఈ నేపథ్యంలోనే జరిగినటువంటి ఈ విపత్తుకు సంబంధించి కేంద్రం కూడా దీనికి సంబంధించి ఏదైతే వైనాడులో ఎక్కడెక్కడ కొండ చర్యలు విరిగిపడతాయనే దానిపై తక్షణమే మ్యాపింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ ఎల్పీ నేత రాహుల్ గాంధీ కూడా ప్రకటించారు. మరి దీనిపై కేంద్రం ఎటువంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని డిమాండ్ చేయడం కూడా జరిగింది. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, ఇటువైపు హెల్త్ మినిస్టర్ నితిన్ గడ్కరీ కూడా దీనిపై తీవ్రంగానే స్పందించారు. తక్షణమే అక్కడ సహాయక సిబ్బంది అలాగే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ మొత్తం వ్యవహారానికి ఇప్పుడు కేంద్రం వెంటనే అక్కడికి అన్ని సహాయక శిబిరాలను సన్నద్ధం చేయడంతో పాటు ఆహార ఏర్పాట్లు ఇవన్నీ కూడా సమాయత్తం చేయాలని అధికారులు కూడా అక్కడికి సిద్ధం చేస్తుంది. దీనిపై స్పందించినటువంటి ప్రధాని నరేంద్ర మోదీ కూడా తక్షణమే వాళ్ళకి రిలీఫ్గా బాధిత కుటుంబాలకు, మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా తక్షణమే అందించాలని ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు చూస్తే ఇప్పటికే ఈ ఘోర విపత్తు ఇంత గతంలో కని విని ఎరగనటువంటి కొండ చర్యలు విరిగిపడడం వల్ల జరిగినటువంటి ఈ ఘోరానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా స్పందించారు. ఆమె చాలా విషాదం వ్యక్తం చేశారు, ఆవేదన వ్యక్తం చేశారు. ఏదైతే కేరళ ప్రజలకు ఇటువంటి కష్టం రాకూడదని ఆమె భావించారు కూడా. మరి ఇంతే కాకుండా ఇక్కడ ఉన్నటువంటి నదులు దాదాపుగా వందలాది ఉపనదులు కూడా ఉన్నాయి. ఈ నదుల్లో చంపా నది, ఏదైతే పంబా నది, అలాగే భరతపూజ నది, ఇటువైపు పెరియార్ నది, పంబా నది, ఈ నదులన్నిటికీ కూడా వీటికి సంబంధించి మళ్ళీ ఉపనదులు, ఈ నదులు కూడా ఉప్పొంగుతున్నటువంటి పరిస్థితి. వాగులు వంకలు ఏకమైపోయాయి, జలాశయాలు అలాగే జలమార్గాలు అన్నీ కూడా ఏకమైపోయాయి. ఎక్కడ భూమి ఉందా, ఎక్కడ నీరు ఉందా అనేటటువంటి తెలియలేని పరిస్థితి. ప్రధానంగా వైనాడు పరిస్థితి అయితే కనుక చాలా దీనావస్థకు చేరుకుందని ఇక్కడ మనం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా గతంలో ఏనాడు లేనటువంటి విపత్తు ఈ రోజున కేరళను తాకింది అంటే నిజంగా ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే అన్ని సాంకేతిక పరిజ్ఞానం పుష్కలంగా ఉన్నటువంటి ఈ తరుణంలో మామూలుగా భారీ వర్షాలు కురవడం ఒకెత్తు, కుండపోత వర్షాలకు మారుపేరుగా మారినటువంటి ఏదైతే ముందుగా మనం చెప్పుకున్నట్టు ఆగ్నేయ అరేబియా సముద్రంలో తలెత్తినటువంటి భారీ ఉష్ణోగ్రతల కారణంగా నీరు భారీగా ఆవిరైపోయి మేఘాలను చేరిన నేపథ్యంలో ఈ కుండపోతకు కారణమైనటువంటి అంశాన్ని ఏదైతే మెట్రాలజీ డిపార్ట్మెంట్ ఏదైతే భారత వాతావరణ శాఖ ఎందుకు పసిగట్టలేదనేటటువంటిది ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాల్సి ఉంది. మరి దీనికి మూల కారణం అంతేకాకుండా కొండ చర్యలు విరిగిపడేటటువంటి సంప్రదాయము దాదాపు కేరళలో పలుమార్లు జరిగింది. అయితే ఇంత పెద్ద ఎత్తున జరగలేదు. కానీ మరి దీనికి సంబంధించి ఇటువంటి విపత్తు జరిగేటప్పుడు కొండ చర్యలు ఎక్కడెక్కడ విరుగుతాయో అనేటటువంటిది ముందుగానే మ్యాపింగ్ చేస్తే ఈ విపత్తు జరగడానికి ఆస్కారం ఉండేది కాదనేది కూడా ఒక అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఏది ఏమైనా జరిగిన విపత్తు నుంచి తొందరగా కోలుకోవాలని ప్రైమ్ న్యూస్ ఆశిస్తోంది. రైట్, థ్యాంక్ యూ.